హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. నిన్న దోసల పిండికైతే పిండి ఆడామన్నమాట. దోసల పిండి వేసాం కదా, పొద్దునకైతే ఇలా ఫర్మెంట్ అయింది. అందుకే ముందుగానే నేను దోసల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా మనం పెట్టుకుంటాం కదా వంటగదిలో, నేను మ్యాక్సిమం ఈ స్టవ్ టాప్ మీద పెట్టేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్లేట్ పెట్టేసి దాంట్లోనే గిన్నె పెట్టుకుంటాను. 1-2 సార్లు ఫర్మెంట్ అవ్వదలే, కొంచెం హెల్త్గానే వేసాను కదా అని చెప్పి కింద పెట్టేస్తే మొత్తం ఆ కౌంటర్ అంతా అయిపోయింది. అప్పటి నుంచి ఇలా కింద ప్లేట్ పెడుతున్నాను. ప్లేట్ అయితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అప్పటి నుంచి ప్లేటే పెడతాను అనమాట. నిన్న సిగ్నల్ సరిగా లేదండి, సో అందుకని వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు చేస్తున్నాను. ఇంకా రోజు దోశలేనా అంటున్నారు మా పిల్లలు. దోశపిండి మ్యాక్సిమం ఒక 3 days వరకు వస్తుందని చెప్పాను కదా, అందుకని చెప్పి మ్యాక్సిమం వేస్తాము. ఒక 2 days వేసినా మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తాను అనమాట. పిల్లలు మరీ బోర్ కొడుతుంది అంటున్నారని చెప్పి ఈరోజు వాళ్ళ కోసం అయితే బీట్రూట్ దోశ వేస్తున్నాను. ఒక బీట్రూట్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పల్ప్తో సహా మిక్సీ పట్టేసాను, ఇంకా స్ట్రెయిన్ చేయట్లేదు. ఇప్పుడు మనకి పిల్లలకి వేస్తున్నాను కదా, సో వాళ్ళకి ఎంత దోశపిండి కావాలో అంత దోశపిండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ దోశపిండిలో ఉప్పు వేసేసాము, అలాగే గ్రైండర్లో ఆడాం కాబట్టి ఇంకా వంట సోడా అవేమీ యాడ్ చేయను. ఒకవేళ మిక్సీలో ఆడుకుంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేయాలి. నేనైతే మ్యాక్సిమం గ్రైండర్లోనే వేసేస్తాను, పిండి కూడా బాగా ఉరుమవుతుంది. ఇంకా ఈ దోశపిండిలోకి మనం తీసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ పేస్ట్ అంతా యాడ్ చేసేసుకోవాలి. మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి దోశలు, పిల్లలకు కూడా రోజు రొటీన్గా దోశలేనా అన్నట్టు కాకుండా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. పిండి క్వాంటిటీని బట్టి మనం బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట, అప్పుడే మంచి కలర్ వస్తుంది దోశ వేసేటప్పుడు. ఇంకా దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం పిండి మనకి దోశ ఏ సైజు కావాలో ఆ సైజులో వేసేసుకోవడమే. కొంచెం టైం పడుతుంది, మిక్సీ పట్టుకోవాలి కదా. కావాలంటే ముందు రోజైనా చేసుకొని మనం ఒక దాంట్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే దోశ పిండిలో మిక్స్ చేసేసుకోవచ్చు. పిండి మరీ కొంచెం పలుచగా ఉన్నా దోశ సరిగా రాదు. పిల్లలకి బోర్ కొట్టకుండా అప్పుడప్పుడైనా మనం ఇలా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పాలకూర కానీ యూస్ చేసి దోశలు వేస్తే వాళ్ళకి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి హ్యాపీగా తినేస్తారు. వాళ్ళకైతే బీట్రూట్ దోశలు వేసేసాను, మాకైతే నార్మల్ దోశలే వేసాను. మా వాడైతే ఈ మధ్యన ఒక్కొక్క పనిలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఎగ్స్ అయితే బాయిల్ చేశాను కదా, వాటి తొక్కలు తీసేస్తున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే బీట్రూట్ దోశ వేసాను కానీ వైట్ దోశ కూడా కావాలి నాకు అని అడిగాడు అని చెప్పి వాడికి నార్మల్ దోశ కూడా వేసి ఇచ్చాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. యూనిఫామ్ అయితే స్టార్టింగ్లో ఇంకా పిల్లలు జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి ఈ యూనిఫామ్ ఇంకా స్టార్ట్ చేయాలని చెప్పి సివిల్ డ్రెస్సే వేసుకున్నారు ఒక 4-5 days అయితే. ఇంకా తర్వాత ఇంకా బెల్ట్ షూ అన్నీ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా ఫుల్ యూనిఫామ్లో వెళ్తున్నారు ఇప్పుడు స్కూల్కి అయితే. ఇంకా లంచ్లోకి అయితే ములక్కాడ కర్రీ చేస్తున్నాను. ములక్కాడ ఇంకా బంగాళదుంప కర్రీ అనమాట. సో ములక్కాడలు బంగాళదుంపలు కూడా ఒకసారి వేసేస్తున్నాను. ఒక బంగాళదుంప ఉంది, మళ్ళీ దాన్ని అలా ఉంచడం ఎందుకులే అని చెప్పి ములక్కాడ బంగాళదుంప కాంబినేషన్ బాగానే ఉంటుందని చెప్పి వేసేసాను. ఇంకా పసుపు ఉప్పు వేసేసి కాసేపు మగ్గిస్తే అవి మగ్గుతాయి. ఇంకా టమాటో కూడా వేస్తున్నాను. కొంతమంది అయితే కట్ చేసి ముక్కలుగా వేసేసుకుంటారు, నేనైతే కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి టమాటాని కొంచెం మిక్సీ పట్టేసుకొని గ్రేవీలా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా యాడ్ చేస్తే మనకు కొంచెం కలుపుకోవడానికి గ్రేవీగా బాగుంటుంది. ఒక్కొక్కసారి అయితే పిల్లలకి సపరేట్గా ఏదైనా రైస్ ఐటమ్ చేసి పెట్టేస్తున్నాను. టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంకా అందరికీ ఒకటే చేసేస్తున్నాను కర్రీ అయితే. ఎంత పొద్దున్నే లేచినా ఈ పిల్లలతోటి ఇక్కడ టిఫిన్ వేసుకోవడము, వంట చేసుకోవడం, తర్వాత ఒక పక్కనేమో పిల్లలు టిఫిన్ చేస్తున్నారు లేదా చూసుకోవడము, వాళ్ళని రెడీ చేయడము, అస్సలు టైం సరిపోవట్లేదు. స్కూల్ టైం అయ్యేంత వరకు హడావిడిగానే ఉంటుంది, వాళ్ళు వెళ్ళేంత వరకు. ఇంక ఇంట్లో వాళ్ళని టిఫిన్లు చేసే టైం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఈ పిల్లల్ని రెడీ చేసి పంపితే కానీ మేము టిఫిన్లు చేయడానికి ఉండదనమాట. మార్నింగ్ కాఫీ తాగి అయినా స్టార్ట్ చేద్దామన్నా ఇంకా స్టవ్ అయితే అసలు ఖాళీ ఉండట్లేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్ వేస్తాం, వెంటనే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి 2 పొయ్యిలు అయితే సరిపోవట్లేదు. ఇంకో 2 పొయ్యిలు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ములక్కాడలు బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు ఇవన్నీ వేసేసాను. ఇంక ఇందులో మసాలాలు ఏమి వేయను పెద్దగా. కొన్ని కర్రీస్ మసాలాలు వేయకుండా వండితేనే బాగుంటాయి, అందులో ఈ ములక్కాయ టమాటా ఇలాంటి వాటిలో ఎక్కువ మసాలాలు వేసినా అంత టేస్ట్ రాదు. సో అందుకని కొన్ని ఎలా ఉండాలో అలాగే ఉండాలి కాబట్టి మసాలాలు ఏమి యాడ్ చేయలేదు. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ బాక్సులు పెట్టేసి పిల్లల్ని అయితే పంపించేశాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి కూరగాయలు తీసుకొచ్చారనమాట. వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకొస్తూ ఉంటారు. ఒక్కొక్కటి తెచ్చుకోవాలండి ఇబ్బంది కదా, మ్యాక్సిమం ఇలాగే తీసుకొస్తారు.
ఇంకా కూరగాయలన్నింటినీ ఫస్ట్ అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అన్నిటిని సపరేట్ చేసుకొని ప్లేట్లకి అవి ఇలా కవర్స్ ఉంటాయి కదా, నార్మల్ కవర్సే, వాటిలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అంతే. ఈ కూరగాయలు అయితే ఎగ్జాక్ట్గా వీక్కి సరిపోతాయి అన్నమాట. సో అలాగే తెచ్చేస్తారు ఇప్పుడు. కూరగాయలు మ్యాక్సిమం తెచ్చిన వెంటనే సర్దేస్తాను. ఒక పావు గంట టైం తీసుకుంటే మనం ఈ కూరగాయలన్నీ సర్దేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే ఫ్రిడ్జ్ కింద ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో వేసేస్తాను. ఇంకా ఆనపకాయ కూడా ఉంది కదా, ఆనపకాయని మనం స్టోర్ చేసుకోవడానికి జనరల్గా ఇలాగే పెట్టేస్తే పాడైపోతుందని చెప్పి పైన ఉన్న తొడుము ఉంటుంది కదా, ఈ తొడుముని అయితే కట్ చేసేసి పెట్టేసుకుంటాను. ఈ తొడుముని మనం జనరల్గా దోశలు వేసేటప్పుడు అంటుకోకుండా ఉండాలంటే ఆనియన్తో రుద్దుతాం కదా, అలా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసేసుకొని దీంతో ఇలా రబ్ చేస్తే మనకి దోశలు బాగా వస్తాయి అనమాట. పెనానికి అతుక్కోకుండా. జనరల్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయక్కర్లేదు. తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు పొద్దున్న అయితే పిల్లలు బాదం పప్పు నానబెట్టాను కానీ తినలేదు. సో నేను మర్చిపోయాను ఏదో కంలో పడి. సో అందుకని చెప్పి ఈవినింగ్ అయితే ఆ బాదంని పీల్ చేసేసి కొంచెం వేసి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా పాలల్లో వేసేసి కొంచెం మరిగించుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో బాదం పాలు ఇలా నేచురల్గా కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, డ్రై ఫ్రూట్స్ తోటి ఎలా స్టోర్ చేసుకొని పాలలో మిక్స్ చేసుకోవాలో ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి బాదం పప్పు డైరెక్ట్గా తిన్న వాళ్ళకి చక్కగా ఇలా పాలల్లో మిక్స్ చేసి ఇచ్చేస్తే అది బూస్ట్, హార్లిక్స్ ఇవేం అక్కర్లేదు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఇప్పుడు అది అయితే గోరింటాకు పెట్టుకుంటుంది అనమాట. సో వాళ్ళ నాన్నమ్మతో పెట్టించుకుంటుంది. ఫస్ట్ అయితే అత్తయ్య పెట్టేసుకున్నారు కాళ్ళకి. అవి చూసి ఇంకా ట్యూషన్ నుంచి రాగానే నాకు కూడా పెట్టు నానమ్మ అని చెప్పి కూర్చుందనమాట. ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే దోమలు కుట్టేస్తున్నాయంట. వాళ్ళ నానమ్మని గోగమంటుంది అనమాట. ఈ మధ్య ఆద్య గోరింటాకు చూస్తే చాలు పెట్టు నానమ్మ అంటుంది. ఇదివరకు అయితే అసలు గోరింటాకుని చూస్తేనే పేడలా అంటుకుంటుంది, వద్దని చెప్పేది అనమాట. మేము పెట్టుకున్నప్పుడు చూస్తూ ఉండేది అనమాట, ఎర్రగా పండుతుంది అని చెప్తుంటే అప్పటి నుంచి పెట్టుకుంటుంది. గోరింటాకు చూపించే ఆద్య అంటే చూడండి ఎలా చూపిస్తుందో. ఇంకా అన్నం అయితే తినిపించేసాను ఆద్యకి. గోరింటాకు పెట్టుకుంది కదా, తిన్నాక పెట్టుకుంది కానీ అంటే లేదు ఇప్పుడే పెట్టేసుకుంటానని పెట్టుకుంది అనమాట. ఇంకా స్కూల్ నుంచి అయితే బుక్స్ వచ్చాయి అనమాట. బుక్స్ తీసుకొచ్చాము ఈరోజు. బుక్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అసలు ఇంత కాస్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆద్యాన్ని ఇప్పుడే కదా జాయిన్ చేసాము, అందులో భరత్ని కూడా స్కూల్ మార్చామని చెప్పాను కదా. అందుకని ఆద్యవి ఇవే బుక్స్ అనమాట. నేను చూపిస్తున్నాను కదా, ఈ బుక్సే 3000 అంట. ఇంకా భరత్కి కూడా తీసుకున్నాము. భరత్కి అయితే కొంచెం ఆద్య మీద ఎక్కువే ఉన్నాయి, భరత్ అయితే ఇంకొక 1000 ఎక్స్ట్రా 4000 అనమాట. సో ఇద్దరికి కలిపి 7000 అయింది ఈ బుక్స్కి అయితే. ప్రైవేట్ స్కూల్స్ అంటే ఆ మాత్రం ఫీజెస్ ఉంటాయి, అది నార్మల్గా తెలిసిందే. కానీ బుక్స్ అయితే ఇంత కాస్ట్లీ అని అనుకోలేదు నేను. ఫీజు అయితే ఎక్కువే అనుకున్నాను కానీ. సో మొత్తానికి ఇన్ని బుక్స్ వచ్చాయన్నమాట. భరత్కి టెక్స్ట్ బుక్స్ తక్కువ ఉన్నాయి, నోట్స్లో ఎక్కువ ఉన్నాయి. పైన ఉన్నవన్నీ నోట్స్లు అనమాట. టెక్స్ట్ బుక్స్ మాత్రం 4 అలా ఉన్నాయి అంతే. ఇంక ఇద్దరికి అయితే అట్టలు వేయాలి. ఇద్దరికి ఒకే రకం కాకుండా ఇద్దరికి 2 కలర్స్ తీసుకున్నాము. సింథటిక్ వస్తుంది కదా పేపర్, ఆ సింథటిక్ కవర్ తీసుకున్నాము. ఇదైతే కొంచెం త్వరగా చిరగకుండా ఉంటుందని చెప్పి. ఫస్ట్ తెలియక అయితే నార్మల్ పేపర్ వచ్చేవి కదా కలర్వి, అవి వేసేదాన్ని. అవి అయితే ఇంకా ఒక 1 వీక్కి అలా చింపేసేవారు, మళ్ళీ వేయాల్సి వచ్చేది. అందుకని సింథటిక్ రోల్ అయితే కొంచెం బెటర్ కదని చెప్పి ఇది తీసుకున్నాను. ఇంకా ఆద్యకి అయితే పింక్ కలర్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. ఇంకా భరత్కి అయితే ఆరెంజ్ కలర్ అనమాట. ఇంకా అట్లా అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అట్టలు వేయడం మనకి కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ బుక్స్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్క బుక్ ఒక సైజులో ఉంటుంది కదా, మనకి ఒక సైజులో ఉన్న బుక్స్ అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని ఇంకొక సైజులో ఉన్నవన్నీ ఒక పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ ఒక బుక్ని ఇలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ రోల్ పెట్టేసుకొని సేమ్ ఎన్ని బుక్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని అలాగే అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా ఒక్కొక్కసారి కట్ చేసుకోకుండా అన్నీ ఒకేసారి వేసేయచ్చు. అట్లయితే ఇంకా నేను ఎలా వేస్తున్నానో చూపిస్తాను. అట్లు మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఈ బుక్కి ఎంత కావాలో అంత తీసుకున్నాం కదా, సో ఫస్ట్ బుక్ పెట్టేసి ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా సేమ్ అలాగే కొంచెం ఎక్కువ వెడల్పే తీసుకుంటున్నాను నేను. మరీ చిన్నగా తీసుకున్నాం అనుకోండి త్వరగా అట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఇంకొన్ని టెక్స్ట్ బుక్స్కి అయితే ఇంకా వెడల్పుగా తీసుకున్నాను. అది ఇప్పుడు రెండు వైపు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్లో జనరల్గా మనం మిడిల్లో కట్ చేస్తాం కదా, సో అలా మిడిల్లో కట్ చేయకుండా కొంచెం క్రాస్గా కట్ చేసామనుకోండి అట్ట కొంచెం ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా కాకుండా కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది బుక్ అయితే. అట్ట చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని లోపలికి ఫోల్డ్ చేసుకోవడమే. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత పిన్స్ కొట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క వైపు కాకుండా రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కంప్లీట్గా తర్వాత పిన్స్ కొట్టుకోవడం బెటర్. ఇది కవర్ కదా, కొంచెం ఫోల్డ్ అవ్వడం కష్టం అనమాట. జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. అదే పేపర్ అయితే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. మనకి కవర్ కదా, కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనం పిన్స్ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకొని పిన్స్ కొట్టుకుంటే సరిపోతుంది. మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే ఈ కవర్స్ ఇవేమీ లేవు. న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితోనే బుక్స్కి అట్టలు వేసుకునే వాళ్ళం అనమాట. ఇంత ప్రాపర్గా కూడా వేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలు మాత్రం ఈ కలర్ వద్దు, ఆ కలర్ వద్దు, వాళ్ళ ఈ కలరే వేసుకొచ్చారు అదే కావాలి అనే టైప్లో ఉన్నారనమాట. ఇంకా జనరేషన్కి తగ్గట్టే మనం కూడా చేంజ్ అవ్వాలి కదా, సో తప్పదు. ఇంకా నెక్స్ట్ ఇంకా అట్లా వేసేసిన తర్వాత మెయిన్ ఏంటంటే లాస్ట్లో చేయాల్సింది ప్లాస్టర్ అండి. జనరల్గా అట్లా వేసేసి మనం పిన్స్ కొట్టేస్తాము, ఇక్కడతో అయిపోయింది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ప్లాస్టర్ వేసామనుకోండి త్వరగా ఊడకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా నిలువుగా వేసేసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ అనుకుంటే ఆ అట్ట త్వరగా ఊడకుండా ఉంటుంది. ఒకవేళ పిన్స్ ఊడిపోయినా ఈ ప్లాస్టర్ ఉంటుంది కాబట్టి అంత త్వరగా ఊడే ఛాన్స్ లేదనమాట. అప్పుడు ఒకవేళ ఇంటికి తీసుకొచ్చిన పిల్లలు మనం పిన్స్ కొట్టేయచ్చు. పిన్స్ కొట్టేటప్పుడు కూడా బయటికి కనిపించేలా కొంచెం గుచ్చుకునేలా కాకుండా లోపలికి కొడితే బెటర్, పిల్లలకు గుచ్చుకోకుండా ఉంటాయి. సో ప్లాస్టర్ చూసారు కదా, ఇలా వేసాను అనమాట. ఇంకా అట్ట అటు ఇటు కదలదు, అలాగే పైన కూడా నీట్గా కనిపిస్తుంది మనకు చూడడానికి. ఆద్య బుక్స్ అయితే నైటే వేసాను, ఒక 1 hour అయితే తీసుకుంది టైము. ఇంకా భరత్ అయితే మళ్ళీ మార్నింగ్ వేసాను అనమాట. సో భరత్కి కొంచెం ఎక్కువ బుక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టింది. అందులో పైన ఇలా ప్లాస్టర్ అది వేయాలి కదా, సో ఇంకొంచెం టైం తీసుకుంటుంది. కానీ టైం తీసుకున్నా మనకి బుక్స్ ఎక్కువ రోజులు చిరిగిపోకుండా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా వేసుకున్నప్పుడే వేసేసుకుంటే బెటర్. మేము చిన్నప్పుడు అట్లా వేసేటప్పుడు అయితే ఈ పెన్లు, ఈ ప్లాస్టర్స్ ఇవేమీ లేవు. అన్నం మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులను తీసుకొని ఇలా రాసేవాళ్ళం అనమాట. అవి ఊడిపోకుండా అలా స్టిక్ అయిపోయేది. అలాగే బుక్స్ కొంచెం ఐరన్ చేసినట్టు అవ్వాలని చెప్పి పరుపు కింద పెట్టేవాళ్ళం బుక్స్ని. మనం అట్లా వేసేటప్పుడు పిల్లల్ని కూడా పక్కన కూర్చోపెట్టుకొని వేస్తూ ఉంటే చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా తర్వాత వేసుకోవడానికి కొంచెం అలవాటు అవుతుంది. భరత్ అయితే నేమ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి అంటించుకున్నాడు. ఇంకా బుక్స్కి అయితే అట్లయితే వేసేసాను మొత్తానికి. ఇంకా గోరింటాకి అయితే ఎర్రగా పండింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.